అలనాడి కథలన్నారు ఎలనాడి కథలే అలనాడి కథలన్నదమ్మా మాట్లాడుకున్నాను కానీ భగవంతుని యొక్క భారత భాగవతం ఎట్లాడుకున్నదమ్మా మల్లికార్జున స్వామి పర్వతాల కొండ ఏరబట్టి వెనుక పాయక 12 మధ్య అవుతున్నది 12 నాడు భగవంతుడు ఆ దేవుడు కూర్చున్న కాడ ఏమంటే ఇద్దరబోతుండు మల్లయ్యా చెట్టు చెట్టుకు చూడడం ఉన్నది నాకు చూడు లేకపోయారంటున్నారు ఆ దేవుడు మళ్ళీ ఎక్కడ పోతాడు ఎండికొండ శంకరుడు దగ్గరికి వెళ్ళిపోయినాడా ఎండికొండ శంకరుడి తోటి తీసుకున్నాడు కాచి పట్టుకున్నది కంచి వేరుపట్నం కంచి వరద పాలసిద్దమ్మ సిద్ధుగల గురించి మనకు ఆరు తోడ పుట్టింది మేడలమ్మ కాదే పెరిగింది ఉన్నది మరి పల్లెవారి పట్నం అయితే పోతాను పల్లెవాళ్ళు అంటే చిన్న కాదు సెల్లె సెల్లె అంటారు కింద రక్తం పట్టే వాళ్ళు భగవంతుడు దేవుడు ఏమంటాడు మరి 7 అన్నగల్ల కరికొక్కరు అవతారం చేసి దొనల నీళ్ళు దొప్పల నీళ్ళు తాగించిన వాళ్ళ పూస వాళ్ళ పాత్ర ఇట్లా నాకు జరిగిపోయిందా అందుకే అంటారు అప్పటికైనా ఇప్పటికైనా పారెడు నీళ్ళ మొగ బిందు వేసి తాను అడిగితే పాపాలు భవిష్యత్తు నేను తడిపెడి తానం చేసేస్తాను అని ఆడికెళ్ళి గంగస్థిర మంది వచ్చిండ్రా దేవుడు భగవంతుడు మల్లయ్యా తడిపెడి కనుక తానం వేసిండు నీళ్లు వసుకోండి ఆచరించి ఉంచెడు వరకల్లా నీటిలున్న ఆడి సాప మగ సాప 2 రతికెళ్ళి సరిపినాయట మల్లయ్య కళ్ళ చూసి ఏమంటాను నీటిలున్న సాపకే ఇంత యవనం ఉన్నది ఉప్పునిన్న చెత్త బలిదాని భక్తేమో నాకు తెలియకపాయే భక్తేమో బలిదానికి రూపాయే తెచ్చిన పిల్ల కాదు వ్యవసాయం భక్తి ఏందో నేను చూడాలి మంచిగా అందంగా తయారైనాక తర్వాత ఏ ఆడదైన వశమైతుంది మొగాడికి లగ్గం చేసుకునేటప్పుడు పిల్లగాడు మంచిగానే నచ్చుతాడు లగ్గం చేసుకున్నాక తర్వాత ఏదన్నా అపాయం అవుతుంది అపాయమైన కానీ చేసుకున్న భార్యుడు ఎడ్డు మొగడాని ఎక్కిరియ రాదు ఎడ్డు మొగడాని గోడి పొట్టు ఉడవరాదు ఎడ్డు మొగడాని ముతి పొట్టు ఉడవరాదు తల్లి కుట్లోడు మొగడాని నవ్వుల పాలు చేయరాదు కాదే అమ్మా ప్రత్యక్ష దైవం అంటదా మరి ఏమంటదో దాని భక్తి ఎందనే నేను చెప్తానన్నాడు భగవంతుడు మళ్ళీ దానికి దగ్గర ఏసారు కట్టారంటే అందవికరం చందవికరం ఏసారు కట్టాలని భగవంతుడు కొమ్మ సీత పట్టుకొని ఈగళ్ళు దోవలు దొక్కుంటా అడుగు తీసి అడుగు పెడితే ముంతడి శివరక్తం కింద గుర్తాంది అడుగు తీసి అడుగు పెట్టినప్పుడు అలా 7 గంపలు ఈగలు ఒక్కసారి లేస్తాలే జబ్బున దేవుడు అంత వికారం కొద్ది అత్తండా మరి పర్వతాల కొండకు వచ్చినాక రావే మేడరమ్మ
ఏడు రోగాలు నాకు గట్టనైనవి. అయ్యో భగవంతా, ఇగో గిట ఒంటి నరకైపోయింది కాబట్టి శివజాలి చెంపడి ఇల్లు తీసుకురాయే. ఈ స్టెప్ నీకు నచ్చపోతే నాకు ఇంకా వచ్చు. ఇగో ఈ స్టెప్ అదేనా? ఈ స్టెప్ కాకపోతే ఇగో ఈ స్టెప్ తిరుపతి గారికి ఇన్ని స్టెప్ నచ్చినాయి, ఏ ఒక్క స్టెప్ నచ్చలే. ఎవరు అంటున్నా నీ మొగడు నచ్చింది అంటే ఎవరు? నీ మొగడిని మంగళవాడు ఏం చెప్తారా? ఆడలకు గడ్డ మొగని అన్న. అచ్చా అచ్చా గట్టనా? ఓహో మెడలమ్మా, ఎవరో కాదు నీ భర్త నేను వచ్చిన. ఐ లవ్ యూ. నీకేం కావాలి? నువ్వు కావాలి. నాకు నీళ్ళు కొన్నాను అయ్యే అచ్చిందయ్యా ఎక్కడ తెప్పిస్తున్నా ఇప్పటికే అచ్చలకి బాగా అమ్మకి టూ అంటారా? అయితే కానీ ఇక రాబ పిల్ల బాల మేడలమ్మ భగవంతుడు మళ్ళీ ఎప్పుడు కాలు కుట్టాలేమో కాలు మండి ఇప్పుడు రాచపండు ముద్దలు గండవాళ్ళు ఎగదండి వాళ్ళు ఎగవారుతున్నాయి దిగదండి మనం దిగవారుతున్నాయి. అడుగు తీసి అడుగు పెడితే ముంతుడు ముంతుడు సీమునెత్తుడు కింద పడిపోతున్నాడు. అడ గబ్బు పడే వాసన వస్తుంది. బలిజల పిల్ల బాల మేడలమ్మ కళ్ళ చూసింది. ఏమయ్యా అనుకోయ్యా నువ్వు మొదలెట్టే వరకనే నేను మొదలెట్టు అది కాకుండా కానీ ఎక్కువ ఇంటి పిల్లలు నేనున్నా, తక్కువ కులపోని నువ్వున్నావు. నాది బల్య కులం అంటే బహుదండి కులం. బహుదండి కులం. నీది గొల్ల కులం అంటే జడ్డు కులం. ఏది కదంటే గుడి లోపల ఉండే మాణిక్యం రీతిగా నేనున్నా, బస్సు కొంత పేగు రీతిగా నువ్వున్నావు. బల్య కులం అంటే బహుదండి కులం, 17 తానాలు 47 తానాలు ఉంటాయి. గొల్ల కులం అంటే జడ్డు కులం. భార్గవే మళ్ళా దొరికినప్పుడు ఆడుకుంటాం. మీకేం తెలుసు? గంట ఉంటుంది మన కిందికే ఉంటుంది. తీసుకొని రాంగా నా కొంగే తగిలిందో నా కోకే తగిలిందో ఏది కానీ నీకు నా అందాన్ని ఓరోదాలక నీకు 7 రోగాలు కట్టనేని. అది కాకుండా గొల్లయ్యా నీ అందానికి నీ సందానికి నువ్వు ఇయ్యాలని రేపు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయిన తెల్లారి నీ పేరు మీద పెంట మీద వారేసి నేను తిన్నా ఇస్తాను నీ ముఖం మీద కప్పి తల్లిగారి పట్టణం తగదెంకపోయి తొడ మీద ఎన్న పెట్టుకుని ఇట్లా రొట్టె అద్దుకుంటా తింటా కానీ నీకు సంసారం చేసేదాన్ని కాదు. నువ్వు నాకు మొగనే కాదు, నేను నీకు పెళ్ళానిగా దూరం ఉండురా. అరే మరి ఆనాడు నోటికి ఎంత మాట అంటే అంత మాట వదిలిపెడతాను. ఆడదానికి అందం ఉండాలి గాని అహంకారం ఉండద్దు. ఆడదానికి ఇన్ని తిల్ల మాట్లాడతాను, మొగడని ఈవిడ లేకుండా ఇన్ని తిల్ల మాటలు నువ్వు ఎట్లన్నావు? కళ్ళ కావరం మదానం అత్తే ఎంపపోతే నా పేరు మళ్ళీ ఏం కాదన్నాడు. ఇప్పుడు భగవంతుడు మళ్ళీ ఏమంటాను? ఇలా నీ అందాన్ని చేసుకుని నువ్వు ముడుతున్నావుగా, నీకంటే చక్కని సిరి నేను తీసుకొచ్చి సల్ల గుంజల కాడ సంవత్సరపోరు పెట్టించి 7 కెదిరిలు కట్టించి మోసేది గుద్దులతోటి మోకాళ్ళ పోట్లతోటి నీకు దగ్గర వంటి యొక్క బాలను తీసుకువచ్చి ఏమిస్తాను అంటాను రా దేవుడు. నీకంటే చక్కని సిరిని తీసుకొస్తా అన్నా. నీకు
నాకన్నా సక్కని సిరి భూమి మీద పుట్టున్నదా? ఓ అంటే ఈ భూమి మీద పుట్టేలేదా? నాకన్నా సక్కని సిరి భూమి మీద పుట్టినది. ఒకవేళ పుట్టిన తరతల్లి మీద కూడా దక్కను లేదు. అట్లా అంత అందంగా నా అన్నం ఎట్లుంది, నీ అన్నం ఎట్లుంది? అయ్యో నాకేమైంది మంచిగా అయితే నాకు సల్లగుంజల కాడ సరిగా ఏం పెట్టిద్దాం? సరికాయం పెట్టేస్తా నీకన్నా సక్కని సిరి ఈ ఊళ్ళో దొరకకపోతే ఇక్కడ కాదు అక్కడ గంట దూరం దాకేందుకు గుంజపడ కొంచెం సన్నాసులు పట్టణ మంది దొరుకుతారు నీకన్నా మంచి. ఇంకా బియ్యం మరి కాదా ఇలా నువ్వు చూసుకొని ముడుతున్నావా? నీ అందాన్ని చూసుకొని నువ్వు నీకు పెళ్ళాన్ని కాదు దూరం ఉండు అంటున్నా. ఏయ్ మేడలమ్మ అన్న మన ఫ్రిడ్జ్ కాడ కవర్ ఉంటది బండి శాశ్వతం కాదు. ఇయ్యాలన్నట్టు అచ్చడుకుంటావా? అచ్చడుకున్నట్టు మళ్ళీ అచ్చడుకుంటావా? నేను ఎప్పుడు ఇట్లా ఉంటా ఒకటే పీస్ హైబ్రిడ్. హైబ్రిడ్ ఏ మేడలమ్మ నువ్వు ఎంతైనా కానీ రూపాన్ని చూసుకొని ముడతాను. భగవంతుడు మల్లయ్య ఏమంటూ ఉన్నాడు? భూమి మీదకి వచ్చినాడు అవతారం ఎత్తినాడు. మానవ జన్మం అంటే మంచి పేరు తెచ్చుకోని సచ్చిందే మానవ జన్మం అంటారు. అందుకోడానికి భూమి మీదకి వచ్చినాడు ఏది ఎంబడి రాదు. లక్షల కోట్లు డబ్బు సంపాదించిన కానీ లవణ అన్నమే తింటాడు కానీ మెరుగు బంగారం అని ఏ మానవుడన్న బంగారం వదిలి బతుకురాడు. లక్షల కోట్ల రూపాయలు వేసుకొని పక్కన వేసుకొని పండుకున్నా కానీ అర్ధరాత్రి నీ కారు గుంజిన కానీ ఏలు గుంజిన కానీ అవ్వ నీ కారు గుంజినా ఏలు గుంజినా నీ డబ్బడుగుతున్నా. మంచి చెడు అనేది రెండు కావాలి. మరి మంచి వాడికి ఇట్లా చచ్చిపోయినట్టు ఉంటే అది మంది ఎంబడత్తనాట చచ్చిపోతే వాడు అని గిన్ని తిన్న మాట్లాడతారు. ఏ మేడలమ్మ మీకన్నా చక్కని సరి చేస్తారా అని భగవంతుడు మల్లయ్య పడబాట లోకమంత వెలుగులాట భుజం మీద పక్షి భుజం మీద పక్షి 12 సిరిసుల ప్రతాపన కన్న జగజంబు పట్టిండు జగజంబు మీద చూడు వర్మ జ్యోతి మాణిక్యం తనకు దగ్గర నేర్తుందాడని అదయమ్మ ఆ ఎరుగులు ఎక్కడ పోతా ఉన్నాయి ఆటోరా మేడలమ్మయుడు అబ్బాయి ఎరువులు ఎక్కడికి కావచ్చు పర్వతాల కొండ ఎక్కి చూసేడు వరకల్లా వారు దేవుడు కనబడుతున్నాడు అట ఉల్లవాడి ఆడల్ల గోపాలకృష్ణుడు లెక్క కనబడుతున్నాడు దేవుడు కడలేని పట్నం కడకాంతి కొట్టడం చూసేసరికి ఎవరో కాదు నా భర్త మల్లయ్య ఉన్నాడు. ఏ సమయం పోతే ఒకరిని కాదు ఇద్దరిని కాదు 7 గౌడ బరువు ఉమ్మడివాడు పెట్టుకతే నా సంసారం ఖరాబ్ అవుతుంది. మరి నేను ఎప్పుడే వెళ్ళిపోయి ఏమంటే రావులు లాంటి ఒప్పుకుంటా నా మాట ఇంటరా అంగవేటి కూతురు కొడుతున్న నా పానం గుయ్య అవుతుంది. మరి ఆయన ఎవరు మాట వింటాడు? మరి అన్నం వండి ఒక బలియాల పిల్ల బాల మేడలమ్మ
ఎక్కడ పోతే రేణుకా ఎల్లమ్మ పరమజ్యోతి ఎల్లమ్మ మీ యొక్క తమ్ముడు ఆయన మాటలు కలిగిపోతున్నాడు అక్కమ్మ మా సంసారం ఖరాబ్ అయితే అక్కమ్మ ఎట్లా చేసి మీ తమ్ముని వెనక మలుపు భార్య మీద భ్రమలు ఉంది మరదల మీద మతులు ఉంది అక్కమ్మని గోలు 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 గోసరిల్లింది కంటి సోకం కుమ్మరాయి వర్షమైన కంటి సోకం నేరునాయి పారినప్పుడు ఏడలమ్మ సోకం అటువంటి రేణుకా ఎల్లమ్మ పరమజ్యోతి ఎల్లమ్మ కళ్ళు చూసింది అరే ఈ శోకం ఎవరిది కావచ్చు ఉన్నవా నిల్లిగాలి పైన లేనివాని పెళ్ళగి చచ్చిపోయిన కాకి శోకం గద్ద శోకం పిట్ట శోకం పిసా శోకం అని ఒక్కసారి ఎరకల పుట్టి చేతబట్టి ఎరకల చూసింది ఈ శోకం ఎవరిదో కాదు నా మరదలు మెడలాదేవి అరే మా మరదలు సంసారం కలబట్టిందని పరమజ్యోతి ఎల్లమ్మ మేట మరో పట్ల వదిలిపెట్టింది సరాసరి ఒక అడవి లోపలికి అటువంటి తమ్మునికి అడ్డగోలు వచ్చింది తమ్మునికి అడ్డగోలు వచ్చి ఏమంటున్నాయి తమ్ముడా తమ్ముడా సంబరం ఎందుకు మాయపడే తమ్ముడా 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 నోట్ల మాట్లాడుకుంటున్నా నాకే అనిపిస్తుంది ఆయన మొత్తం ఆయన కానీ కట్ట కాదు అక్క రాక రాక తమ్ముడు వచ్చిందని రాగా కాళ్ళు ఎంత ఆకలి ఎంత అయిందా అని చెప్పి కడుపుకి సారం చేయాలి కానీ అత్తకి అడవి లోపల మంచి పర్వతాలు రడము కూడా రాజ్యం వెళ్ళుకుంటున్నట్టు రాజ్యం ఎక్కడి పర్వతాలు అడవి లోపల ఎర్ర ఎండల గుమ్మడి పండు మీ ఎండబడి ధరని అలవాటే 7 బాధలు వచ్చి 7 సేవలు ఆడబిడ్డలు ఉన్నాయి కదా నాకన్నా కొన్ని చుట్టాలు ఎవరు ఉన్నారు చుట్టాలు నాకెవరు ఉన్నారు నీకేం బాగా ఏం సేవలు అసలు ఎడిపోతున్నావు రా చిన్నప్పుడు సుందరి ఆడించుకుంటా పాడించుకుంటా వెంచుకున్న తమ్ముడా నీకు కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా నువ్వు ఆదుకున్నా మొదలు పెడతారా అంటే కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా మీకు ఇంత గాలిస్తుంది అని నా తమ్ముడిని ఒళ్ళ పెట్టుకుని ఆదుకున్న తమ్ముడా నాకు చెప్పకుండా అడవి లోపల ఎడిపోతున్నావురా అయ్యో అక్క ఎందుకు రాకపోతున్నాను నన్ను పారివాడు పగ చెప్తున్నాను ఎవరే వాళ్ళే కానీ అక్క